ప్రైజ్ ద లార్డ్. మనం ఇప్పుడు చూడండి, యేసుప్రభు శిలువలో పలికిన 5వ మాట మనం మాట్లాడుకుంటున్నాం. 4 మాటలలో మనం జయకరంగా కంప్లీట్ చేస్తాం దేవుని కృపను బట్టి పరిశుద్ధాత్మని సహాయంతో. 5వ మాట ఇప్పుడు పరిశుద్ధాత్మని సహాయంతో మనం మాట్లాడుకుందాం. చూడండి, యోహాను శుభవార్త 19వ అధ్యాయం 28వ వచనం. అటు తర్వాత సమస్తమును అప్పటికి సమాప్తమైనదని యేసు ఎరిగి లేఖనం నెరవేరినట్లు నేను దప్పిగొనుచున్నానెను. చూసారా, ఆయన ఎందుకు దప్పిగొన్నారండి? మానవ జాతి దాహాన్ని తీర్చడానికి ఆయన దప్పిగొన్నారు. బాగా అర్థం చేసుకోండి. ఆ యొక్క సమరయ స్త్రీ దగ్గరికి వెళ్ళేటప్పుడు ఏమని చెప్తారు? నేను ఇచ్చిన నీళ్లు త్రాగేవాడు ఇంకా ఎన్నటికి కూడా